ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. అవి విస్తరించి అభివృద్ధి నొందును, పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగచేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం కనుక మనం చూస్తే, మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలుగజేస్తాను, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని నువ్వు తెలుసుకుంటావు అని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళారా, ప్రభా నన్ను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటావు, ప్రభా నన్ను ఈ పరిస్థితి నుండి విడిపించండి, ప్రభా నన్ను దర్శించండి అని పదే పదే ప్రభు పాదాలు పట్టుకుంటూ ఉన్నారా? ప్రభా నా జీవితంలో నేను స్తుతించే దినాలు నాకు కావాలి, హృదయపూర్వకంగా నా దేవుడు నన్ను ఈ పరిస్థితి నుండి విడిపించాడని నేను ప్రకటించే దినాలు నాకు కావాలి అని అనుకుంటూ ఉంటున్నారా? అయితే ఈరోజు వాక్య భాగం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నారు. ఆయన చెప్తా ఉన్నారు, నేను నిన్ను విస్తరింపజేస్తాను, నిన్ను అభివృద్ధి పరుస్తాను, నిన్ను మరలా నేను పూర్వం ఉన్నట్టుగా నివాస స్థలంగా చేస్తాను. ఇది నివాసయోగ్యమైన స్థలం కాదు, ఇది పాడైపోయింది, ఇది విడువబడింది అని ప్రజలు మిమ్మల్ని చూసి అనుకుంటా ఉన్నారా? ప్రభు చెప్తున్నారు, నేను మరలా నిన్ను కడతాను, మరలా పూర్వపు స్థితిని నీకు కలగజేస్తాను, మునుపటి కంటే అధికమైన మేలు నేను నీకు కలగజేస్తాను. నీ జీవితంలో నేను చేస్తున్న మేలును బట్టి, అధికమైన మేలును బట్టి నేను నీ దేవుడినని, నేను యెహోవానని నువ్వు తెలుసుకుంటావు అని ప్రభువు చెప్తా ఉన్నారు. ఆయన అంటున్నారు, నిన్ను గూర్చి అన్ని జనులు చేయు అపహాస్యం నీకు ఇక వినబడకుండా నేను చేస్తాను, జనముల వలన కలుగు అవమానం నువ్వు ఇక భరింపవు అని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. కరువు రావద్దు అని చెప్పని నేను ధాన్యానికి నేను ఆజ్ఞనిస్తాను అని ప్రభు మాట్లాడుతూ వస్తాడు. అన్ని జనుల్లో కరువును కూర్చిన నింద మీరు ఇక పొందకుండానట్లు చెట్ల ఫలములను, భూమి పంటను నేను విస్తరింపచేస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయన అంటున్నారు కదా, విడువబడిన దానివని నీవు ఇక మీదట అనబడవు, పాడైన పట్టణమని నేను గూర్చి ఇకను చెప్పబడదు, హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికిని నేను పేర్లు పెట్టేదను అని ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. ఈరోజు ఇంకెప్పుడు ప్రవ్వా, ఇంకెంతకాలం ప్రవ్వా అని బాధపడుతూ ఉంటే గనుక ప్రభు నీతో చెప్తున్నారు. మనం ఈ వాక్య భాగాన్ని చదువుతూ ఉంటే మనకు అర్థమైంది, ఇశ్రాయేల్తో ప్రభు మాట్లాడుతూ వస్తున్నారు, బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. మీరు ఊరక నిలిచి యెహోవా ఆయన కలుగుచే రక్షణ మీరు ఊరక నిలిచుండి చూడండి. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. ఆయన చెప్తా ఉన్నారు, మునుపటి కంటే కూడా, ఒకవేళ ముందున్న జీవితాల్లో, ముందున్న దినాల్లో నేను చాలా మంచిగా ఉన్నాను అనుకుంటే దానికి మించి అధికమైన మేలు నేను కలగజేస్తాను. నీ జీవితంలో నేను చేస్తున్న మేలుని బట్టి నేను నీ పక్షానున్నానని, నేను నీ దేవుడినని, నువ్వు నా ప్రజవని నువ్వు తెలుసుకునేలాగా నేను చేస్తాను. ఇశ్రాయేల్తో ఆయన చెప్తూ వచ్చారు, ఊరక నిలిచుండి చూడు, నేను కలుగు చేయబోయే రక్షణ ఊరక నిలిచుండి చూడు. ఎర్ర సముద్రాన్ని ఎట్లా పాయలుగా చీలుస్తానో ఊరక నిలిచుండి చూడు. నీ శక్తితో, నీ సామర్థ్యంతో, నీ బలముతో పని లేదు, జస్ట్ ఊరక నిలిచు. ఆయన మీద నీ హృదయం ఆయన మీద ఆనుకునేలా చేయి. డిపెండ్ ఆన్ గాడ్ త్రూ ఫెయిత్. విశ్వాసం ద్వారా ప్రభు మీద ఆధారపడు చాలు. నీ ఎదుటున్న ఆ పెద్ద ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి, కొన్ని సంవత్సరాలుగా నువ్వు బాధపడుతున్న సమస్యను ఆరిన నేలగా చేసి, ప్రజలందరూ చూస్తుండగా విజయోత్సాహంతో ఎర్ర సముద్రం మీదనే, మన సమస్య మీదనే ఆయన మనల్ని నడిపింపచేస్తాడు. ఖచ్చితంగా మునుపటి కంటే అధికమైన మేలు చేస్తాడు. కృతజ్ఞతతో, కన్నీటితో ప్రభును స్తుతించే దినాలు నిశ్చయంగా మన జీవితంలో వచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా,
ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే.